సో ఏమైనా మనలో చాలా తెలివి, చాలా ఆలోచన శక్తి అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకేం తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. నిజానికి నాకు కూడా తెలియదు, సపోజ్ తెలియదు. మీరందరూ ఇంకా పని చేస్తే నేను మాట్లాడతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, ఓకేనా? చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కట్టే కొట్టే తెచ్చే చెప్పిపోతాను, ఓకేనా? సో నేను నా బ్యాగ్ గురించి మాట్లాడుతూ, సో నేను ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అది కూడా మీకు తెలియాలి కదా. సో ఎందుకంటే మీరు కూడా బిజినెస్ చేయడానికి వచ్చారు. ఇందాక ఇక్కడ నుంచి మేడం మాట్లాడారు, మధు సార్ అని శాంతా మేడం, అవునా? బ్రహ్మాండం, రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. అంత బాధలుండి, అంత కష్టాలుండి వాళ్ళే వచ్చి సక్సెస్ అయినప్పుడు అన్ని కష్టాలు మనకు ఉన్నాయా? అదో పెద్ద బాధ. ఇది సౌత్ ఆఫ్రికా భాష, మనకేం రాదా కదా. సో నిజంగా అన్ని బాధలు మనకు ఉన్నాయా? కన్ఫ్యూజ్ అవ్వద్దు మరి. సో లేవు కదా. కానీ మరి వాళ్ళు గెలిచినప్పుడు మనం గెలవగలుగుతాం. కానీ కొన్ని నిర్ణయాలను మనం తీసుకోగలిగితే చాలు, 100% మనం ముందుకు వెళ్ళవచ్చు. సో మేము కూడా ఒక స్టెప్ ఆగి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిన వ్యక్తులు. 2019లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో నాన్న మేడం వాళ్ళకి కొంచెం బయట కూర్చోబెట్టామా, బయట ఆడుకుంటున్నాం. మీరు పండి నేను కూడా వస్తే ఆడుకుంటాను. చెల్లితో గోవా సరే కూర్చోండి, బయట కూర్చున్నాను. బయట కూర్చొని వస్తున్నా పద. వాళ్ళ ఎవరికి కష్టమైంది. సో 2019లో ఈ ఆపర్చునిటీ నా దగ్గర వచ్చింది. నేను కూడా ససమైన ఒప్పుకోలేదు. నా మైండ్లో ఒక ఆలోచన ఉండే, ఇట్లాంటి బిజినెస్లో వర్కౌట్ కావాలి, ఎవరికి వెళ్ళదు, అవన్నీ చెప్పేయంటే ఉత్తమ మాటలు చెప్తారు వాళ్ళు. సో ఒక నెగిటివ్ ఉండే నా పైన. ఇది సౌండ్ తక్కువ వస్తుందా, నేను మాట్లాడేది ఇది తక్కువ వస్తుంది? ఓకే. సో నెగిటివ్ నేను అసలు ఒప్పుకోలేదు. కానీ ఈ బిజినెస్ గురించి ఆయన చెప్పిన వ్యక్తిని నేను వదిలేసి 1 year టైం వేస్ట్ చేసిన. ఆయన చెప్పేటోడు, నేను ఓకే కానీ బయటికి వెళ్ళిపోయేటోడు, మళ్ళీ కనబడపోతుండే, మళ్ళీ 3 నెలలు 2 నెలల వరకు కనబడపోతుండే. 1.5 year ఉండే. ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే, నా వెనకాల ఒక 40 లక్షల అప్పు ఉండే. ఎంత? ఇక్కడే చూడాలి, ఇక్కడే చూడాలి, గురుబెట్టుకొని సాయం కొట్టుకపోయినా ఇక్కడనే చూడాలి. డిస్టర్బ్ అవ్వద్దు, నేను డిస్టర్బ్ అవుతాను. మళ్ళీ మొదటి నుంచి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈయనే ఉంటుంది నైట్ అయినా కదా. సో ఎందుకు నమ్మలేదు, ఎందుకు చేయలేదు అంటే, నా వెనకాల నాకు చాలా అప్పులు ఉండే. ఈ అప్పుల బాధల వల్ల ఈ బిజినెస్ ఎవరు చేస్తాడు? ఈ ఆలోచనతో పని చేసేవాళ్ళు కాదు. మరి ఏం చేస్తున్నాడు నువ్వు ఇంతకు అంటే, ఏం చేయాలో ఆలోచించుతాడు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు పోగొట్టాను, మళ్ళీ డబ్బులు పోగొట్టడానికి ఎవరైనా రెడీ ఉంటాడా? పోగొట్టాలని డబ్బులు ఉండాలి కదా, మన దగ్గర లేవు. సో అట్లాంటప్పుడు ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాము, ప్రొఫెషనల్గా మనం దాన్ని బిల్డ్ చేద్దాం మన ఆలోచన ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ దొరకబట్టి కూర్చోబెట్టి, నువ్వు నా మాట వింటలేవు అది ఇది అని చెప్తే, లేదు నేనే మీ ఇంటికి వస్తా ఒకసారి అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఒక 1 hour టైం స్పెండ్ చేసి, ఆ రోజు కూడా బిజినెస్ చేస్తా అని ఇయ్యలే, ఆధార్ కార్డు అడుగుతాయి. ఈ ఆధార్ కార్డు ఇస్తేతో లొల్లిపోతుంది కదా, ఇంకొకసారి అడగడు కదా. కాబట్టి ఆ ఆధార్ కార్డు ఆయనకి ఇచ్చేసి వచ్చిన. ఎందుకంటే ప్రొడక్ట్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బిజినెస్లో వచ్చిన. సరే అదొక పెద్ద స్టోరీ. ఈరోజు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 రూపాయలు, 164 ఉండే. హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ఉంది. సో కష్టపడితే ఏ రోజైనా నువ్వు 100% సక్సెస్ అవుతావు. నిజమే కదా? నిజమే కదా. కానీ కష్టపడకుండా వచ్చే సక్సెస్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. సో నేనేమంటే, విలువైన వస్తువు ఏది సులువుగా దొరకదు, సులువుగా దొరికేది ఏది విలువైంది కాదు. నిజమేనా? 100% నిజమా? కష్టపడకుండా నీ దగ్గర వచ్చేది ఏది నీ దగ్గర ఉండదు.
కానీ మనం ఏమనుకుంటుంటే దేవుడా దేవుడా రాత్రికి రాత్రి ఒక మూట కింద పడితే బాగుంటుంది ఒక్కొక్కసారి. అవునా కదా? ఒక డన్నులు వచ్చి మన ఆగిట్లో ఇండియన్ కాలం పడితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ అవుతుందా? అది అవుతుందా? కానీ కళల్లోనే బతికేస్తుంది. మనందరికీ చాలా పెద్ద కోరికలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా కోరికలు ఉన్నాయి. లేవా? మార్కెట్ ఏడుంది చూడు. సో చాలా కోరికలు ఉన్నాయి. పెద్ద ఇల్లు కట్టుకోవాలా, పెద్ద కార్ తెచ్చుకోవాలా, బ్యాంక్ అకౌంట్లలో మంచి లక్షలలో పైసలు వేసుకోవాలా. ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. నాకు కూడా ఉండే. కానీ ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం చేసే జాబ్తో సాధ్యమవుతుందా? కాదు. డ్రీమ్స్ కదా, డ్రీమ్స్. చూడండి, మంచి ఇల్లు కావాలా? ఏం డ్రీమ్ హోమ్ కావాలా? అవునా? ఎస్. అవునా? ఎస్. సపోర్ట్ చేస్తారు. డ్రీమ్ కార్ కావాలా? తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా? చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలా? పేరెంటల్ కేర్ కావాలా? చారిటీ చేయాలా? గోల్డ్ కొనుక్కోవాలా? ఇంకేమైనా ఉన్నాయా? ఫారెన్ ట్రిప్స్ తీసుకోవాలి. అసలేంది మర్చిపోయాను కదా సార్. హెల్త్ అని చెప్పిన సార్ కోసం ఒకసారి మంచి హెల్త్తో ఉండాలా. సో రికగ్నిషన్ దొరకాలి. బాగుంటుంది కదా. రికగ్నిషన్ అంటే కూడా బాగుంటుంది. ఇవన్నీ నా ఒక్కరికే కావాలా, మీ అందరికి కావాలా? నిజం మాట. నా ఒక్కరికే కావాలా, మన అందరికి కావాలా? రికగ్నిషన్ అందరికి కావాలా? ఇప్పుడు సారాలకి పెద్ద రికగ్నిషన్ జరిగింది కదా. సో అట్లా మనకు కూడా రికగ్నిషన్ అయితే ఎంత బాగుంటుంది. బాగుంటుంది కదా. బాగుంటుంది, కావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారు, షాపులు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు అందరూ కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సార్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుంటే ఇవన్నీ మన దగ్గర ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? ఉన్నాయా లేవు? ఉన్నాయా లేవా? మరి పని చేస్తున్నాం మనము, పని చేస్తున్నాం. నేను ఇందాక ఒకసారి మాట్లాడిండు సార్, నేను ఒక పెద్ద స్కూల్ పెట్టినా సార్. అరే మంచిది కదా, కంగ్రాచులేషన్ సార్. కానీ ఏం లేదు సార్, అలా అనుకున్నంత లైఫ్ స్టైల్ ఏం లేదు సార్, నడుస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనా కాదా? గట్టిగా చెప్తే కొంచెం మనోళ్ళు వింటున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. సో మనోడు కూడా నా మాట ఆలకిస్తారు. సో మరి మీరు ఎందుకు ఆలకించారు? అవును కదా. సో కానీ నేను కూడా ఒక జాబ్ చేస్తున్నాను, తర్వాత కొన్ని బిజినెస్లు చేస్తున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఎప్పుడైతే 2019లో ఈ బిజినెస్లో జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే 2021లో నిర్ణయం తీసుకున్నాను, నేను ఎంత తెలుగు కలవాలో చూడండి. జాయిన్ అయింది 19లో, నిర్ణయం తీసుకున్నది 21లో. ఎన్నేళ్ళు పోయినాయి? మీరు చేయొద్దు ఈ ప్రోగ్రామ్, ఓకేనా? సో ఇక్కడ 3 జంక్షన్స్ ఉంటాయి చూడండి. ఏ అనే జంక్షన్ ఉంటుంది? వెస్టీజ్ లో జాయిన్ కావడం. జాయిన్ అవ్వడం వల్ల జీవితం మారుతుందా? మీ అందరు ఆధార్ కార్డు ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మీ అందరికి 1,00,000 పడతాయా? కానీ మరి ఎందుకు ఆధార్ కార్డు తెచ్చుకుంటున్నారు? సార్ ఆశ ఏమో, ఆయన వచ్చి జాయిన్ అయితే పెద్ద బిజినెస్ చేస్తాడేమో, ఆయనకి వస్తే నాకు కూడా ఇది వస్తాయేమో. ఎస్ సార్, మంచిదే, 100% మంచిదే. కానీ జాయిన్ అవ్వడం వల్ల జీవితం మారుతుందా? మారుతుందా? మీరందరూ కోర్ లీడర్సే కదా, మీరందరూ పనిచేస్తున్న వ్యక్తులే కదా. కానీ జాయిన్ అయినంత మాత్రమే జీవితం మారదు. ఇక్కడ బిజినెస్ చెయ్యాలి అని ఒక డిసైడ్ చేసుకోవాలి. బి అనే జంక్షన్ లో ఉంటుంది డిసైడ్ చేయడం. బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వడం. ఈ డిసిషన్ తీసుకోకపోతే మీరు ముందు వెళ్ళలేరు, గెలవలేరు, మీరు ముందు వెళ్ళలేరు. సో ఇక్కడ సి అనే జంక్షన్ ఒకటి ఉంటుంది. దీని పేరే బ్రాంచ్ డైరెక్టర్ అని. మీ ఇన్కమ్ 20,000 ఉంటుంది. మీరు డబ్బులు సంపాదించడానికే వచ్చారు కదా, మీరు వెస్టీజ్ లోకి డబ్బులు సంపాదించడానికే వచ్చారు కదా. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నేను వెస్టీజ్ లో జాయిన్ అయినా 3,000 పెట్టి ఉన్నా, ఇక నాకు 20,000 రూపాయలు రావాలి అంతే. ఎస్ సార్, ఇందులో 90% పీపుల్ ఆలోచన ఇదే.
అవునా? ఎంతమందికి 20,000 కావాలి, ఎంతమందికి 50,000 కావాలి, ఎంతమందికి 1,00,000 కావాలి? అందరి చేతులు ఎత్తుతాం, నాకు తెలుసు కదా. అందరి చేతులు ఎత్తుతాం. డబ్బులు వద్దాలని కూడా ఎవరు అన్నారా? ఒక పేపర్ని మడిచి చెత్తకుండీలో వేసినాం, తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? ఒక బాండ్ పేపర్ని నలిచి చెత్తకుండీలో వేసినాం, తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? కానీ 500 రూపాయల నోటు నలిపి చెత్తకుండీలో వేసినాం, వదిలేస్తారా? తీసుకుంటాం. తీసుకుంటారా? తీసుకుంటాం. తీసుకుంటారు, నాకు తెలుసు. అమ్మమైన పేపర్ ఎందుకు తీసుకోలే? ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్? పేపర్ అవసరం లేదు, బాండ్ పేపర్ అసలు అవసరం లేదు. కానీ 500 నోటు అవసరం లేను, లేనే లేడు భూమి మీద. ఎస్ఆర్నో డబ్బులు మనిషిని నడిపిస్తుంది. ఏమన్నా ఎస్ఆర్నో నడిపిస్తుంది కదా. సో నేనేమంటున్నా, ఆ డబ్బుల్ని సంపాదించుకోవడం నేర్చుకుంటే, ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చేపలు పడుతున్నానండి, అందులో నా పుట్టలోంచి ఒక చేప తీస్తే సరిపోతుందా? చేపలు పట్టడం నేర్పిస్తే సరిపోతుందా? ఫస్ట్ మీ పుట్టలోంచి ఒక చేప ఏమి సార్ అంటూ ఎంతమంది ఉంటారు? పడతారా కష్టాలు, పట్టుకోబోతే చేసుకోవచ్చు, చేప అయితే అనేటోళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? లేదు. మాట వచ్చేది ఇంకా ఉన్నారా? లేదా? ఇప్పుడు సార్ మీరు ఎట్లా చేపలు పట్టుకుంటున్నారో నాకు కూడా ఇట్లా నేర్పియండి సార్ అంటే ఎంతమంది? ఇంతమందిరా? ఇగో ఇప్పుడు నేర్పించారు. సో నా పుట్టలోంచి, నా అకౌంట్ లోంచి ఒక 10,000 మీకు ఇవ్వమంటే ఇస్తా. ఎన్ని రోజులు ఇస్తా? మీ అన్న ఉన్నాడు, మీ అక్క ఉన్నారు, మీ చెల్ల ఉన్నారు, మీ మామ ఉన్నారు, మీ కాక ఉన్నారు. మీకు ఆపద ఉంది అంటే ఒక్కసారి ఆదుకుంటారు. ఎస్ఆర్నో? కానీ ఆపద వచ్చిన ప్రతిసారి ఆదుకుంటారా? కానీ ఆపదే రాకుండా చూసుకుంటే ఆదుకునే అవసరం రాదు కదా వాళ్ళకి. ఎస్ఆర్నో? సో ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పిపోతా. వేరే వాళ్ళ బుట్టలోంచి చేప ఎత్తుకుపోతారా, లేదంటే మీరే ఒక కట్ట తెచ్చుకొని గాలం కట్టుకొని కూర్చుంటారా? ఆడేసుకుని మీ ఇష్టం, మీరు డిసైడ్ అయిపోవాలి. నేను డిసైడ్ అయింది ఏంటంటే, నా అప్లై నాకు ఈ జోలు చెప్పినప్పుడు నేను అన్నా, సార్ నాకు ఒక్క చేప సరిపోదు, కావాలా? నేర్పి పట్టుకుంటా. అర్థమైందండి? సో ఏం నేర్పించిండు, నేను ఏం నేర్చుకున్నా? ఈరోజు 164 రూపాయల నుంచి 10 లక్షలు ఎందుకు, ఎట్లా సంపాదించిన అనేది మీతో డిస్కస్ చేస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి డ్రీమ్స్, మనకున్న డ్రీమ్స్ ఇవి, అవునా? సో ఇప్పుడు ఏ అనే జంక్షన్ లో చాలా మంది ఉన్నారు. ఏ నుంచి సీదా సీకి వచ్చేసారు, కానీ బి అనే జంక్షన్ ఎవరు పట్టించుకోరు, డిసిషన్ తీసుకోరు. డబ్బులు కావాలా? కావాలి. బంగారు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి. నువ్వు చెయ్యి పని, నువ్వు చెయ్యి, పైసలు నాకు. ఒక సినిమా ఉంది కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. సో నేనేమంటున్నా, మన సంపాదనని మనమే సంపాదించుకుందాం, మన ఫుడ్ని మనమే సంపాదించుకోవాలంటే ఒక డిసిషన్ తీసుకోవాలి, ఆలోచించాలి. నా ఫుడ్ నేను సంపాదించుకోగలను. మీకు నమ్మకం ఉందా? మీ మీద ఉందా? ఉందా? కానీ ఈ నుంచి ఇంటికి పోయేట పక్కింటి వాళ్ళనే నమ్ముతాను. నమ్మకం మీ మీద నాకు అంత నమ్మకం. పక్కింటి వదిన గోడ మీద చూసి ఏం వదినా అంటే అయిపోయాం మనం. ఈ డిసిషన్ అనేది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, ఒక సెకండ్లో తీసుకోవచ్చు, ఒక నిమిషంలో తీసుకోవచ్చు, గంటలో తీసుకోవచ్చు, రోజులో తీసుకోవచ్చు, వారంలో తీసుకోవచ్చు, నెలలో తీసుకోవచ్చు, సంవత్సరం కూడా పడుతుంది. నాకు 2 ఏళ్ళు. ఎస్ సార్ నో? బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీకు కూడా పట్టొచ్చు, పట్టకపోవచ్చు. సార్ మాకు అట్లేం కాదు సార్, మేము బిజినెస్ జాయిన్ అంగానే డిసిషన్ తీసుకున్నాం. మరి ఇంకా ఎంత ఉంది? 6 నుంచి 12 నెలల్లో మరి 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోని చెప్పారు కదా. వచ్చిందా మన ఇన్కమ్? మళ్ళా తలకాలి పోతాయి. వచ్చిందా? వచ్చిందా? డిసిషన్ తీసుకురా, తీసుకోలేదా? డిసిషన్ తీసుకురా, తీసుకోలేదా?
అలా కన్ఫ్యూజ్ చేస్తారు. డిసిషన్ తీసుకురా తీసుకోలేదా? నేను డిసిషన్ తీసుకున్నాను. ఎంతమంది తీసుకున్నాం సార్? బరాబర్ డిసిషన్ తీసుకున్నాం. అట్లే వచ్చారు ప్లీజ్. ఓకే, మరి డిసిషన్ తీసుకుంటే ₹1,00,000 ఇన్కమ్ రావాల్సిందా? వచ్చిందా? మరి డిసిషన్ తీసుకున్నట్ట తీసుకోనట్టా తీసుకోలేదా? చెప్పలేదా? ఏ రాబోసారా పోబోసా పో నడిచిందంటే సాయి సార్ ఫోన్ చేయాలా, లేకపోతే ఎవరు బసవ సార్ చేయాలా, లేకపోతే సంజు సార్ చేయాలా, లేకపోతే ప్రకాష్ సార్ చేయాలా, నాగేంద్ర సార్ చేయాలి. ఫోన్లు కొడితే వస్తాం మీటింగ్కి, లేకపోతే రాము. ఓరు సీఎం వస్తున్నా అయినా రాము. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఏముందంటే, ఫస్ట్ మిమ్మల్ని మీటింగ్ తీసుకురావాలంటే మీ అప్లై 3 రోజుల నుంచి గో బంద్ చేసి శివుని కాడ పోయి అదేమంటారు మెడిటేషన్ చేసుకుంటే మీకు పోగొట్టారు. వస్తురా డిసిషన్ తీసుకున్నట్ట తీసుకోలేదా? కానీ భ్రమలో బతికేస్తున్నాం తీసుకున్నామంటే. ఎస్ సార్ నా. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈరోజు ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి ఒక కవి పోయింది. కవితలు చెప్పడం, పద్యాలు స్టార్ట్ చేసి ఇక పోయి రాజు దగ్గరికి పోయి ఇక ఒక పద్యం వదిలేసిందంట. ఆ పద్యం వదిలేస్తే అంటే చెప్తే రాజు ఏమంటాడు, చాలా చాలా బాగా అనిపించిందంట రాజుకు. అనిపించి ఆ పద్యం విన్న వెంటనే చెప్పిందంట, అరే ఈ కవికి మన రాజ్యంలో ఉన్న అర్ధరాజ్యం ఇచ్చేది, అంత మంచి పద్యం చదివిన. ఇక మనోడుకుంటాడా, ఇక ఊపు తెచ్చుకొని ఇంకొక పద్యం చదివినట్టు, నువ్వు తోపు రాజా, నువ్వు కింగు అని చెప్పి ఇంకోటి చదివిన. ఇక మనోనికి మన వజ్రాలు వైడూర్యాలు బస్తాయి ఈ రోజు అన్నాడు. ఇట్లా ఒక 4-5 పద్యాలు ఆయన చదివితే ఈయన కూడా గుర్రాలు ఈరి, ఏనుగులు ఈరి, రాజ్యం ఈరి ఇట్లా చెప్పిండట. చెప్పినాక లాస్ట్కి రాజ్యసభ అయిపోయింది. ఇక రాజు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిండట, అయ్యో రాజుగారు మీరు పోతున్నారు, నాకు అవి ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవన్నీ ఇయ్యమని చెప్పండి. ఏంద్రా నీకు ఇచ్చేది అన్నాడు. అదే నా గుర్రాలు, ఏనుగులు, అవి రాజ్యం ఇవన్నీ ఇస్తాను కదా, మరి అవి ఇస్తే మూట పట్టుకొని పోతాయి కానీ. అప్పుడు ఆయన అన్నట, నేనెప్పుడు ఇస్తాను? నువ్వు వాడిన ఫస్ట్ పద్యానికి నాకు వినసొంపు కనిపించింది, నీ పద్యం వల్ల నాకు వినసొంపు కనిపించింది, అందుకే నేను కూడా నీ చెవులకు వినసొంపు కలగాలని వస్తాడు దాన్ని నిశ్చయించని అని చెప్పాను. రెండో పద్యం మారినప్పుడు నా చెవులకు కూడా ఆనందం కలిగింది, మరి నీ చెవులకు కూడా ఆనందం కలిపించాలి కాబట్టి ఏనుగులు ఇచ్చేది అని చెప్పిన. నువ్వు 3వ పద్యం మాడినావు, నా చెవులకి ఇనసొంపు పంపించి నీకు కూడా కావాలి కాబట్టి అర్ధరాజ్యం వీరేవికి అని చెప్పిన. అరే నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి చెల్లైంది రాబోయి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు పోయి. ఇప్పుడు డిసిషన్ తీసుకుంటే వచ్చే లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, డిసిషన్ తీసుకోకపోతే వచ్చే లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. ఇప్పుడు చెప్పు, డిసిషన్ తీసుకుందామా వద్దా? తీసుకుంటే మీకు ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎప్పటి వరకు అయితే కానీ మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. సార్ మీకు క్లారిటీ ఉందా మీరు ఎప్పటివరకు వస్తాయని? ఉందా? ఏమంటే మీ రూట్ క్లియర్ ఉంది, అంతా ఓకే ఉంది, కానీ పోయేదానికి మీకు ఓపిక లేదు. దేవుడి దగ్గర దేవుడా అంటే దేవుడు వచ్చాడు. 2 కోతులు అక్కడ గుండం దగ్గర చెరువు దగ్గర ఉండి ఇక్కడ మాట్లాడుకుంటూ చెప్పండి ఏం కోతులకి ఏం కోరికలు ఉంటాయి? మంకీస్కి కోరికలు ఉంటాయా? డ్రీమ్స్ ఉంటాయా? అవన్నీ అంట మాకేం కోరికలు ఎందుకు వచ్చిన అడిగారంట. అప్పుడు అన్నారంట, పోలేరా మమ్మల్ని పిలిచినా వచ్చినా ఆ నీళ్ళలో మునిగినప్పటి మనుషులని చేసేస్తా. ఒక కోతి ధన దుంకి నీళ్ళలో దుంకి బయట వచ్చి స్వామి అంటే చలో అంటే మంచిగా దేవుడు వెళ్ళిపోయాడు. ఇంకొక కోతి వెళ్ళలేదు, స్నానం చేస్తారు. అప్పుడు మనిషిగా మారిన వ్యక్తి కోతిని ఏమైందిరా, నువ్వు నేను ఇట్లా ఉండు నేను దాంట్లో ముందు వచ్చిన మనిషి అయినా నువ్వు ఎందుకు రా కాలేకపోయినావు అంటే, ఏమో అయితేనో కాను అని చెప్పి ట్విస్ట్ ఏంటంటే
ఒకవేళ నువ్వు నీళ్ళలో మునిగి ఉంటే వస్తే మనిషి అయ్యేటోళ్ళవి, లేకపోతే ఇంత గబ్బన పోతుండే కదా, నష్టం ఏమైతుండే? అంటే ఇప్పుడు మనిషిని బద్ధకం నడిపించిందా, నాలెడ్జ్ నడిపించిందా? నాలెడ్జ్ తో కూడిన బద్ధకం నడిపిస్తుంది. ఎందుకు ఒకే వ్యక్తి ఒకే మాటని ఒక వ్యక్తి ఒక రకంగా, ఒక వ్యక్తి ఒక రకంగా ఎందుకు తీసుకున్నారు అంటే, మనుషులందరూ కూడా మారుతారు, మనుషులందరూ కూడా గెలుస్తారు అంటే అది కూడా అంతే. అందరూ గెలవరు, అందరూ గెలవరు. ఎవరి మనసులో అయితే, ఎవరి మైండ్లో అయితే గెలవాలన్న ఆలోచన ఉంటుందో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఇదే గుర్బిట్కల్ ఏరియాలో వచ్చి సుమారుగా 30 మందికి కలిసి ప్లాన్ చెప్పారు. ఎంతమందికి? 30 మంది. కానీ ఒక్కరు కూడా బిజినెస్లోకి రాలేదు. ఇంకా అయిపోయింది, వద్దు ఈ గుర్బిట్కల్కి నాకు ఇంకా రుణబంధం తీరిపోయిందని బస్ ఎక్కి ఇంకా రాను గుర్బిట్కల్కి, మర్చిపోయి కూడా రాని ఒకసారి. నాకేముంది ఇక సుట్టముండ పక్కముండ ఎవరు లేదు, ఏదో ఒక రిఫరెన్స్ దొరికిందని గుర్బిట్కల్ వచ్చిన, చూద్దాం పెద్ద బిజినెస్ చేద్దామని వచ్చిన, కానీ ఎవరు దొరకలేదు. రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు కానీ భగవంతుడు చూస్తాడు మనం చేసే కష్టంని, మనం చేసే పని. ఎస్ఆర్నో? సో ఒక ఆయన పూలు మల్లెపూలు అనుకుని వచ్చి దొరికిండ్రు ఒక ఇక్కడ 2 మూరలు ఇవ్వండి. ఈ పక్కన ఎవరు అమ్మాయి లేదు, మేడం లేదు, నీకెందుకు సార్ పూలు చట్ అనుకోతున్నా, మరి నీకెందుకు రాయ్యా, 1 మూర ఇంటి 1 మూర నాకు ఇరా బాబా. ఇలేదు. నేను కూడా బస్సు దిగి ఏం బ్రదర్ ఏం పేరు నీ పేరు అని చెప్పి మనోని పరిచయం చేసుకొని ఈ బిజినెస్ చూపిస్తే ఈరోజు ఇక్కడ 3.5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు నాలో కూడా 2 వ్యక్తులు ఉండే కదా, డిసిషన్ తీసుకున్నాడు, డిసిషన్ తీసుకోడు. ఎసర్నో 30 మందికి చెప్పిన ఎవరు రాలే, ఇంకెవరు ఉండే మంచోడు పోదాం అని పోతే అయిపోతుండే కదా, వాడు చెడ్డోడు. 30 మంది రాకుండా బస్సులో ఎక్కినప్పుడు వీడిని కూడా ఎందుకు వదలాలా, ఇంటి చెప్తాం ప్లాన్, ఆయన దగ్గర పోతే పోతాడు అని ఒక ఆలోచన చేసి చూసినాం. అందులో మంచోడు. మన మనసులో 2 కుక్కలు ఏముంటాయి? 2 మనసులు ఉంటాయి, ఒకటి మంచిది, ఒకటి చెడు. ఒకవేళ ఈ 2 కొట్టుకుంటే ఏది గెలుస్తుంది? చెడు గెలుస్తుంది. ఏం తెలియదా? మీరేమంటారు? చెడు తెలియదా? ఎంత మంచి తెలుసా? తప్పించుకోవడం అంటారు. ఎందుకంటే మంచి అంటే ఏమంటాడు, చెడు అంటే ఏమంటాడు తెలియదంటే వెరీ గుడ్ ఏమంటారు? మంచి చెడు. చెడుదేనా? నేనేమంటే నువ్వు దేనికి సో ఇప్పుడు నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను, నేను పాజిటివ్ ఆలోచించాను, నాతో అవుతుంది వాడితో కాదు వీడితో చనిపోదు అయిపోయింది. నువ్వు మంచి ఆలోచించినప్పుడు గెలుస్తుంది. సార్ నువ్వు చెడు ఆలోచించినప్పుడు పోతుంది అది, ఎందుకంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? ఎస్ఆర్ నో? సో ఈ బిజినెస్ లో మీరు గెలవకపోవడానికి కారణం కూడా మీరు డిసిషన్ తీసుకోకపోవడం. ఈరోజు ఇక్కడ ఒక చేపలు పట్టుకునే వ్యక్తి ఉన్నారు ఇక్కడ మన దగ్గర. సో 40,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అదే చేపల్ని కొట్టేసి షాపులకు ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా 40,000-50,000 సంపాదిస్తున్నాడు. ఇదే సాయిరెడ్డి షాప్ దగ్గర పూలు అమ్మి కొబ్బరి కొండాలు అమ్మిన వ్యక్తి ఈరోజు 80,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. సో చాలా పెద్ద చదువు చదువుకున్న మన లాయర్ చదువు చదువుకున్న వ్యక్తి కూడా ఇన్నే ఉన్నాడు, ఆయన కూడా 70,000 సంపాదిస్తున్నాడు. 10వ తరగతి అటో ఇటో తెలియని మన సాయిరెడ్డిలో 3.5 లక్షలు సంపాదిస్తున్నాడు. వీళ్ళందరికీ ఎందుకు డబ్బు వచ్చింది, మరి నాకెందుకు వస్తలేదు అంటే ఆ డిసిషన్ నేను తీసుకుంటలేను కాబట్టి నాకు రావట్లేదు. అది చెడు నుంచి రాణిస్తలేదు. ఎందుకు? మనము మన సోపతికాలతో తిరుగుతున్నాము, వీళ్ళు కూడా చెడు
అంటే ఏదన్నా ముందర పడేది ఉంటే అది ముందర పడి వాళ్ళు చెడుని పక్కకు పెడితే వస్తాం. 100%. నువ్వు ఏది ఆలోచిస్తారు ఏసాను. సో ఇక్కడ డిసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ నువ్వు కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలి. నువ్వు సక్సెస్ అవ్వాలంటే. సక్సెస్ అవ్వాలని ఉందా మీ అందరికీ? అందరికీ ఉందా? సో మీ అందరి సక్సెస్ కావాలని ఉంది కదా. చలో సక్సెస్ కావాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. నాకు నేను కొన్ని మారాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. సో ఒకవేళ నేను మారడానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, సక్సెస్ రాదు. ఓకే చూడండి, నేను మారడం వల్ల అంటే ఏం మారాను? నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఐ ఆమ్ కోర్ అంటే 160 PV లేదంటే 300 PV లేదంటే 500 PV, 5,000, 9,000, 15,000 ఎంతైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని, లేదు నాకు 500 రూపీసే కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. కానీ బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటే ఈ కోర్ అనేది ఉంటుంది, దీన్ని మనం ఫాలో అవ్వాలి. అర్థమైందా మీకు? మీరు ఎలాగో ప్రోడక్ట్ కొంటూనే ఉన్నారు కదా ఎవ్రీ మంత్, దాన్ని కొంచెం పెంచండి. ఎగ్జాంపుల్, నా ఇంట్లోకి ఒక 5,000 ప్రోడక్ట్స్ అవసరం ఉంది, కానీ 5,000 కొనుక్కుంటే ఓన్లీ నా ఇంట్లోకే వాడుకున్నాను. అదే నేను ఒకసారి 10,000 తెచ్చుకొని ప్రోడక్ట్ కొనుక్కుంటే, నేను రోజు ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు అందరైతే జాయిన్ అయ్యారు కదా, అవుతారా కదా? వాళ్ళకి 5,000 ప్రోడక్ట్లోకి వెళ్ళి ఇవ్వచ్చా ప్రోడక్ట్ అంటే మూవ్ అవుతున్నాయా లేవా? సో ఇదే నేను ఇంకొక 10 మందికి 20 మందికి నేను నేర్పిస్తే నా బిజినెస్ పెద్దదవుతుందా? అవుతుందా? అవుతుంది కదా. సో ఈ కోర్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో దీంట్లో నాకు 1000 రూపాయలు సరిపోతాయి సార్, 1000 నీ కింద వచ్చేటోడు కూడా 1000, 500 అంటాడు. అప్పుడు పెద్ద బిజినెస్ అవుతుందా? అవుతుందా? మరి పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నావా, చిన్న బిజినెస్ మరి పెద్దగా ఆలోచించాలా, ఆలోచించాలా? అవునా? సరే ఓకే, ఇది అయిపోయింది. సో రెండోది డ్రెస్ కోడ్. ఏంటది? డ్రెస్ కోడ్. సో మీరు ఎంత నీట్గా తయారై ఉంటే మీకు అంత పెద్ద రిజల్ట్ అనేది వస్తుంది. సో ఒక్కొక్క వ్యక్తిని చూసి, అతని ముఖం చూసి మనం ఆలోచిస్తామా, అతని గుణం చూసి ఆలోచిస్తామా, అతని డ్రెస్ కోడ్ చూసి ఆలోచిస్తామా? ఒకవేళ నేను సింపుల్ జుట్టు వేసుకొని ఓ రెడ్ కలర్ టీషర్ట్, ఎల్లో కలర్ పాయింట్, గ్రీన్ కలర్ చెప్పులు వేసుకొని వచ్చింది అనుకోండి, నన్ను మీరు ఎట్లా ట్రీట్ చేస్తాడు? అని అదే కోటు గిట్టు సూటు బూట్ వేసుకొని వచ్చినాయి చమత్కారండి. సో ఈజ్ ఎ ప్రొఫెషనల్ అనుకుంటామా లేదా? ఎస్ ఆర్ నో అంటే రాస్తుంది. మరి ఎట్లా అనుకున్నారు మీరు? ఎట్లా అనుకున్నారు? డ్రెస్ కోడ్ను బట్టి మీరు అంచనా వేశారు. అంటే నీట్గా ఉంటే మనిషికి నచ్చదమా, నీట్గా లేకుండా మనిషికి నచ్చదమా? ఒకసారి నీట్గా ఉండేటోళ్ళు చూపిస్తే చూడు. బ్లేజర్ వేసుకున్న వాళ్ళంతా ప్రెస్టేజ్ తింటారండి, వెస్టీ శారీ కట్టుకున్న వాళ్ళు కూడా రండి ప్లీజ్. ఫాస్ట్గా చూడండి వీళ్ళు ఎంత నీట్గా ఉన్నారు. సో ఈ డ్రెస్ కోడ్ లో ఉంటే మనకు రిజల్ట్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? అందరూ అడుగుతారు నిజంగా ఎంతమందికి డ్రెస్ కోడ్ వేసుకోవాలి? జీవితంలో ఒకసారి కోటేసుకోవాలి కదా. లేడీస్ కూడా కోట్ వేసుకుంటున్నారు హైదరాబాద్లో. సో బాగుందా? బాగుందా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ డ్రెస్ తో మీరు వెళ్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుందా పెరగదా? కానీ సింపుల్ చుట్టూ 2 టీషర్ట్ ఎల్లో కలర్ పాయింట్ వేసుకొని మొత్తం పెరుగుతుందా? అసలు ఎవడైనా ఇంట్లో రానిస్తాడా? గుమ్మ అవసరం నిలబడి లేదు అంటున్నాడు. అవునా? సో మారడంలో మంచిగా చెడుగా? మారడం మంచిగా ఉందా చెడ్డ ఉందా? కొంతమంది ఉంటారు అన్న ఏమన్నా నల్ల చొక్కా వేస్తారు, నల్ల పాయింట్ వేస్తారు, ఉచి బూట్లు వేస్తారు, 100 రూపాయలకి బెల్ట్ కొట్టారు, కానీ ఇంచే తక్కేసుకోరు. దాని ఇంచే తక్కేసుకోరు. నేనేం చెప్తాను తెలుసా, మీ అంగిలోంచి పైసలు కిందికి జారిపోతారు ఆయన నిలవడం. నేనేమన్నా అంటే మనకు ఇంట్లో పిల్లోడు పుట్టిండు,
99% అబ్బాయిలా ఉన్నాడు, 1% డౌట్ వస్తుందండి. ఏది లెక్క? ఏది లెక్క? ఏమన్నారు అసలు? దాని ఆన్సర్ ఏంటి? ఇగో ఆ టక్కే ఎక్కువ కూడా గిరే ఆన్సర్. నువ్వు 100% నువ్వు ఏదైనా పని చేయి, దాన్ని 100% చేయి. 10%, 20%, 15% నువ్వు పని చేసి వదిలేసినా కూడా అది మొత్తమైపోతుంది. దానివల్ల మీకు లాభం ఉంటుందా? ఉంటుందా దానివల్ల లాభం? సో అట్లా పని చేసినా కూడా వేస్ట్. సో కాబట్టి నేనేమంటా, కొన్ని రోజులు నేను ఏ పని లేకపోయినా కూడా నా అవతారం వైట్ షర్ట్, బ్లాక్ పైన ఇన్ షర్ట్, సాక్స్ వేసుకొని కూర్చుంటాను. ఎందుకు? నన్ను ఈ రోజు ఇక్కడ నిల్చోబెట్టి డ్రెస్ మనకు కూడా తయారవచ్చలేదు. ఆ రోజు ఏం వేసుకున్నాం అని. మీరు ఇప్పుడు ఏదో షాప్ రన్ చేస్తున్నారు, ఇన్ షర్ట్ వేసుకొని షూ వేసుకొని షాప్ రన్ చేయొద్దా? చెయ్యాలా చేయొద్దా? చేయాలా చేయొద్దా? తప్పైతే ఏం కాదు కదా. అట్లాంటప్పుడు ఇట్లనే రెడీ అయింది అయిపోతుంది కదా. ఇదే 4 తెల్ల చొక్కాలు 4 నల్ల మైండ్లు కొనుక్కొచ్చుకుంటే లొల్లే పోయింది కదా. రోజు అదే వేసుకుంది. మా అత్తగారు వాళ్ళు వడి బియ్యం పోస్తారన్న ఐడియా ఉందిగా. అది పోస్తే కూడా నేను వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కొనుక్కొచ్చుకున్నాను. మా అత్తయ్య మా వైఫ్ని పక్కన పిలిచి మీ ఆయన చెప్పే కొంచెం వేరే కొనుక్కోమని. అప్పుడు నా భార్య నా దగ్గర వచ్చి చెప్పింది, బావా నువ్వు ఎప్పుడు వేయబడుతున్నావు, ఈసారన్నా వేరే కొనని చెప్పింది. నేను నా అత్తగారు ఇచ్చిన సొమ్ము బీరోలో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, రోజు వేసుకొని తిరుగుతా అని చెప్పాను. సో మేము అలా డిసైడ్ అయిపోయినాం. మాకు ఇంకా వేరే ఆలోచన రాదు. నా కబోర్డ్లో వెతుకుతా సుమారుగా ఒక 80 షర్ట్స్ ఉంటాయి బయట. ఈ రోజు వేసిన చొక్కా మళ్ళీ రావాలంటే 4 నెలలు పడుతుంది లెక్క. సో అట్లా డిసైడ్ అయ్యి పనిచేస్తున్నాం, పిచ్చోళ్ళలాగా పనిచేస్తున్నాం. సో అందులో డ్రెస్ కోడ్ అనేది ఒకటి. వీళ్ళందరూ చూస్తే మీకు మంచి అనిపిస్తుంది. మనం కూడా ఇట్లనే మారిపోదాం, అయిపోతుంది. నేను చెప్పేది పెద్ద క్వశ్చన్స్ ఏం కావు, సింపుల్ ట్రిక్స్. అవునా? ఎస్ ఆర్ నో? మారదామా? ఎంతమంది మారుతామా? ఈ రోజు నుంచి మారుతామా? వీళ్ళందరి కోసం ఒకసారి క్లాస్ ఇద్దామా? సో తర్వాత విషయానికి వస్తే మూడోది వచ్చేసరికి ఏంటంటే లిస్ట్ ఆఫ్ నేమ్స్. మీరు మీకు తెలిసిన వ్యక్తులకి ఈ ఆపర్చునిటీ గురించి మాట్లాడడం. ఎంతమందికి ఇష్టం ఉంటుంది మాట్లాడడం? అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? నేను అడిగిన క్వశ్చన్ మాట్లాడడం ఇష్టం ఉందా మీకంటే క్వశ్చన్ ఏదండి. ఎందుకంటే మాట్లాడుకునే గుంపు ఎవరు ఉన్నారు కదా. సో ఈ బిజినెస్ గురించి మాట్లాడితే మన డ్రీమ్ లైఫ్ లోకి మనం వెళ్తామంటే ఎవరైనా మాట్లాడచ్చు. కానీ చాలా మందికి అడిగాను అనుకోండి, ఎంతమంది తెలిసింది మీకు అంటే తెలుసు సార్, మస్తు మంది 20 మంది తెలుసు. ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మందికి పెళ్ళయింది. ఎస్ సార్ నమ్మ. సో పెళ్ళయింది, ప్రకాష్ సార్ తీసుకుంటే ఎవరైనా మీకు పెళ్ళయింది కదా సార్. జనరల్ గా మిమ్మల్ని అడిగి ఎంతమంది తెలుసు సార్ మీకు అంటే ఆ రోజు మీరు ఎంత చెప్పిన గుర్తుందా? తెలుసు సార్ పెళ్ళయిందా మీకు అంటే 5. ఎన్ని పత్రికలు కొట్టించుంటావు? 1500 కొట్టించింది. అంటే ఇప్పుడు సార్కి 100 మంది తెలుసా, 1500 మంది తెలుసా? 1500 మంది. ఎస్ సార్ నో? మరి ఎందుకు 100 మంది చెప్పి ఆగిపోయాడు? కరెక్ట్ అయిపోయింది. అంటే అతని మైండ్ లో ఎంతమంది అయితే గుర్తున్నారో ఆ ఫిగర్ మాత్రమే చెప్పిండు. కానీ గుర్తులేని మంది మొత్తం లెక్కేసుకోండి, ఆయన చెప్పిన లెక్క 1500. అవునా? ఈ 1500 మందిని ఒక లిస్ట్, ఒక బుక్ తీసుకొని, ఒక డైరీ తీసుకొని నీట్ గా రాస్తే 1500 మందికి నువ్వు ప్లాన్ చెప్తే ఎంత మంది దగ్గర వచ్చి జాయిన్ కావచ్చు? చెప్పే విధానాన్ని బట్టి ఎక్కతక్క 1500 మందికి చెప్పాము. కానీ ఎంతమంది వస్తారు మనకు? మీరేమంటారా? 1000 మంది వస్తారా? వచ్చేటవాడు సచ్చేటవాడు వస్తారని చెప్పడమే పెద్ద గొప్ప. కాన్ఫిడెంట్ ఉండాలి మనిషికి. కాన్ఫిడెంట్ లేకపోతే గెలవలేము. ఒక ఎలుక రోజ్ ఫ్లవర్ తీసుకొని సింహం దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను.
ఏం చెప్పింది? ఎవరికి చెప్పింది ఏంటి? అవుతుందా? అందుకే సింహం చెప్పిందంట నీ ముఖం పోయి అద్దంలో చూసుకోపో. అప్పుడు ఎలుక చెప్పిందంట నా ముఖం అద్దంలో ఏం చూస్తావు, నా కాన్ఫిడెన్స్ నీకు అర్థమవుతుంది. అవుతుంది కాదు సంబంధంలే, ఎందుకు కాదు అని చెప్పి నువ్వు నిలబడి సగం పని అయిపోతుంది. మన మీద మనం ధైర్యం లేకపోవడం, నమ్మకం లేకపోవడం. సార్ ఏమో నువ్వు చెప్పి చూడు అవుతుందేమో, ముందే కాదంటే ఎట్లయితే. ఇప్పుడు మనిషి పుట్టిన ఎప్పుడో ఒకప్పుడు పోగలదు. అదే సార్ నిన్న ఒక వీడియో ఇచ్చి పుట్టినోడు అంట దోస్తుకి గుడ్ బై కూడా చెప్పకూడదు పోతాడు. నిజమేనా అండి? కానీ అరే నేను బతుకుతాను ఒక ఆశతోటి జీవిస్తున్నాను సార్. నిన్న అనేది జరిగిపోయిన గతం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. దాన్ని ఆస్వాదిస్తూ నమ్ముతూ ముందుకు వెళ్ళిపోవాలి. అవునా కదా? సో మనం కూడా 1500 మందికి ఎందుకు ప్లాన్ చెప్పొద్దు, కానీ 10 మందికి కరెక్ట్ ప్లాన్ చెప్తాం, 15 మందికి ప్లాన్ చెప్తాం. తర్వాత సార్ ఎవరికి ఎప్పుడైనా ఎవరికి తెలుసు, ఎవరు జాగ్రత్త తెలుస్తుంది. అసలు ఈ బిజినెస్ అంటేనే పోతుంది, గురువు వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పింది ఎంతమందికి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంతమందికి చెప్పి ఊరికి 100 మంది చెప్పిరా? 100 మంది కన్నా ప్లాన్ చెప్పినా? అరే 1700 మంది లిస్టు మీ తానుంటే 100 మందికి చెప్పబోతుంది, అప్పటికే చల్లగా అవుతుంది. అర్థం కాదండి, ఎట్లా బిజినెస్ అవుతుంది? సార్ నేను చెప్పేది అర్థమవుతుంది. గేమ్లో దిగినావంటే చివరి వరకు ఆడు, తర్వాత సంగతి తెలుస్తుంది. నువ్వు ఓడినవా గెలిచినావు. అలా 2 టిప్ప 2 సింగిల్ కొట్టి అయిపోయింది గేమ్ అంటే ఎట్లయితుంది? అవునా? కొట్టినావంటే ఎన్ని ప్లాన్ స్టార్ట్ చేసినావు? సార్ నేను ఈ 150 ప్లాన్ చెప్పినా నాకు 20 మందిని డిస్ట్రిబ్యూటర్ రాలేదు, నాకు 10 మంది రాలేదు, నాకు అసలు సక్సెస్ రేషియో రాలేదు. అట్లా ఎవరు ఉంటారు? నేను నీకు ఒక టిప్ ఇస్తాను, బట్టలు కొంచెం టేప్ ఉంటుంది కదా, బుక్ షాప్లో దొరుకుతుంది. మీరు ప్లాన్ చెప్పండి, అతను నో అంటే అందులో ఒక నెంబర్ కట్ చేసి ఒక డబ్బాలో వేయండి. ఆ 100 నెంబర్లు అయిపోయేలో మీ ఇంకా 30,000 ఉండకపోతే మీరు చెక్ చేయండి. ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు బుక్ షాప్లో బట్టలు వచ్చే మీటర్ టేప్ ఒకటి కొనండి, దాన్ని సెట్ చేయండి. ఆ 100 కట్ అయ్యేలో మీ ఇంకా 30,000 వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తారు. కానీ మనం లెక్క పెట్టుకున్నాం ఎప్పుడైనా? తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఉన్ననాడు ఉట్ల పండుగ, లేనాడు రొట్ల పండుగ. నిజం. ఇలా జాయిన్ అయిందంటే దాన్ని 100 మందికి చెప్పుకొని తిరుగుతాం. అయిపోయింది, నన్ను తీసుకుపోయి కట్టలో లేదు. ఒక్కరు రాకపోతేనా, నలుగురు రాకపోతే గీత ఎంత డీల్ అయిపోతామా? మేము బిజినెస్ చేస్తున్నప్పుడు మాకు ప్లాన్లు చెప్పడానికి వెళ్తుంటే కొంతమంది ముఖం పైన డోర్లు వేసేది. ఒక్క క్షణం అనిపించేది, బిజినెస్ వద్దు, వీడొద్దు, బయట డోర్కి వచ్చి ఇచ్చేసి అనిపిస్తుండే. వెంటనే కింద వచ్చింది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇది ఒక్కరి కోసం చేస్తున్నాను ఆ పని. నాకు 100,000 మంది ఉన్నారు, నేను వాళ్ళని దొరకబట్టడానికి పోతున్నా అని చెప్పి వెంటనే వాళ్ళ ఆలోచన చేంజ్ చేసుకొని పాటిస్తున్నాను. ఒక కంకరాల కుప్ప ఉంది, అందులో ఒక 10 డైమండ్స్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలిసింది, మీరు ఎట్లా తీసుకుంటారా డైమండ్స్? ఎట్లా తీస్తారు? జేసీబీ తీసుకొచ్చి ఇట్లా కూడా చూడడం ఒకటి. రెండో మార్గము మీరు కూలలో పెట్టి ఏరిపోయారు. లేదు మూడోది ఓడొద్దురా వై, నా 10 వజ్రాలు నాకే కావాలి కాబట్టి ఒక్కొక్క రాయి నేను తీసి పక్కన తీసుకుంటాను, నేనే చేసుకుంటాను. ఈ 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ తీసుకుంటారు? 3 ఆప్షన్ తీసుకుంటారా మీరు కూడా అందరా? నేనే కంకరాల కుప్ప మీద కూర్చొని రాయి పక్కకేస్తా, రాయి పక్కకేస్తా, డైమండ్ అంతేనా? నిజం కదా నేను చెప్పేది.
మీరు ఇట్లనే చేస్తారా చేయరా? చేస్తారు కదా. అంటే డైమండ్ అనేసరికేమో కుప్ప మీద కూర్చొని ఏరుకుంటారు. మరి ఒక డైమండ్ ని దొరకాలంటే మరి ఏరుకోవద్దాము. ఇదే గుర్మిట్కల్లో 30 మందికి ప్లాన్ చెప్పిన 30 కంకరాలు ఏరేసినాక దొరికింది డైమండ్. ఆ డైమండ్ డీసీ అయితే డైమండ్ల కోసం అయితే మేము అట్లా ఏరుతారు. ఇట్లా డైమండ్ దొరకడం అయితే ఏరరా? ఇదే న్యాయము, ఇదే న్యాయం అండి. ఏం బయట మరి ఇదే లెక్క ఆడైతే లెక్క రప్పేది ఉన్నది ఎట్లా, ఈడైతే లెక్క రప్పేది ఎట్లా? ఒక డైమండ్ దొరకాలంటే ఎన్ని కంకరాలు వేయాల్సి వస్తుంది? 100 రాలేదు. అవునా? నేనేమంటున్నా, మీకు వెస్టీజ్ లో 6 డైమండ్లు దొరికితే చాలు, మీకు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. 6 డైమండ్లు. ఈ 6 డైమండ్లు మీకు దొరకాలంటే ఎన్ని రాళ్ళని ఏరేయాలి? ఎన్ని ఏరేయాలి? ఒక డైమండ్ కి ఒక 100 రాళ్ళు ఏరేయాలి. అవునా? ఎన్ని ఏరేయాలి? 600 కంకరాలు ఏరేస్తే మీకు దొరికేవి ఎన్ని డైమండ్లు? 6 డైమండ్లు దొరుకుతాయి. 6 డైమండ్లు ఎప్పుడైతే దొరుకుతాయో మీ ఇన్కమ్ నెలకి 1,00,000 తగ్గకుండా మీ ఇన్కమ్ వస్తుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను కూడా అట్లే పని చేసుకుంటూ వచ్చిన, సంవత్సరం పనిచేసిన, నా ఇన్కమ్ 0. 16 నెలలు పనిచేసిన, నా ఇన్కమ్ 0. ఫస్ట్ మంత్ 164, సెకండ్ మంత్ 500, థర్డ్ మంత్ 17,900, ఫోర్త్ మంత్ 22,000, ఫిఫ్త్ మంత్ 29,000, సిక్స్త్ మంత్ కరోనా 0. అక్కడి నుంచి 1.5 year ఎట్టి కష్టం చేసిన, దొరికిన కలప అని చెప్పిన, దొరికిన వాళ్ళ కూర్చోబెట్టి చెప్పిన, కానీ ఒక్కరు బిజినెస్ లో ఎస్ అంటే కరోనా వచ్చింది పోయింది. మళ్ళా రెండో కరోనా స్టార్ట్ అయింది. ఫోన్ చేసి మామ అంటే మామ కాదు, ఫస్ట్ హలో వాడు అంటాడు. సరే హలో అన్నాక రెండో ఏమడగాల, బతుకున్నావా అని అడుగు. బతికే ఉందంటే అప్పుడు ఎప్పుడో నీ సబ్బులు ఎవరా, నీ సబ్బులు అంటాడు. 300 మంది లీడర్లను తోలుకొచ్చి నా అండర్లో పెట్టుకొని పని జరుగుతుంది. 30,000 ఇన్కమ్ వచ్చింది. కరోనా అనే ఒక వచ్చి కథ పెట్టుకొని పోయింది. 300 మంది ఇన్కమ్ ఎంత ఉంటుంది? నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలా మళ్ళీ స్టార్ట్ చేస్తే నా ఇన్కమ్ 500, 1800, 2600, 5000, 11,000. వేరే ఒక కంపెనీ వచ్చింది. వెస్టీజ్ లో పని చేస్తే పైసలు వస్తాయి, కానీ మా తాన పని చేయకుండా పైసలు వస్తాయి అని చెప్పి మళ్ళా 200 మందిని తయారు చేసిన. వాడు వచ్చిండు, 10,000 కట్టుకుని మనిషికి తవకాకి 10,000 కట్టుకుని, మీరు పని చేయదు, పడతనే ఉంటాయి అని విప్పడరా. మళ్ళా నా ఇన్కమ్ ఎంత అంటే 0. 6 నెలల తర్వాత వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే ₹1 రాలే, పెట్టిన 10,000 అంటే. ఇప్పుడు రెండోసారి కింద బట్టి చేయాలా పని చేయాలి ఏంటి పైసలు వస్తలే కదా పని చేయాలా? మన మాట అంటే కథ వేరే ఉంటుంది. ఒకసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది, చూసుకుని ఈ వెస్టీజ్ లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటని పైకి చూస్తే బర్రెలు, పాలు, గడ్డి ఇవే కనిపించాయి. నాకు ఏం కనబడవు. ఎందుకంటే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉంది. 100 బఫెలోస్తో పెద్ద డైరీ ఫామ్ రెడీ చేయాలని ఉంది. ఇది అర్థమైంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా పరిస్థితి అప్పుడప్పుడు అనుకుంటా నేను ఇప్పటికి కూడా. సో మళ్ళీ 3వసారి పోయింది, 4వసారి స్టార్ట్ చేయాలా? 2సారి పోయింది, 3వసారి స్టార్ట్ చేయాలా వద్దా అంటే ఎస్, ఏదైతే అదైతుంది. మళ్ళీ ముందుకే స్టార్ట్ చేస్తాను. అప్పుడు నా ఇన్కమ్ వచ్చింది ₹70, 1800. థర్డ్ మంత్ లో ఇదే బిజినెస్ నుంచి నా ఇన్కమ్ ₹64,000. ₹1,00,000 వచ్చిందా? అదే 160 వచ్చిందా? అదే. మీరు మారరా? కొడితే చేతులు కమిలిపోవాలి, అట్లా ఉండాలి.
1,06,000, 1,14,000, 1,14,000 వచ్చినప్పుడు నేను కూడా కారు 20 లక్షలు. ఆ తర్వాత నా అప్లై నాకు చెప్పిండు. 4వది ప్లాన్ ఎట్లా చెప్పాలో నేర్పించిండు. తర్వాత 5వది డెమో కిట్ రెడీ చేయించిండు. 6వది టీమ్ మీటింగ్ ఎట్లా చేయాలి. 7వది జూమ్ మీటింగ్ ఎట్లా వినాలి. రోజు కొద్దిగా 6 గంటల నుంచి 7 గంటల వరకు జూమ్ వినాలి. ఆదివారం అయితే మీటింగ్ వినాలి అని నేర్పించిండు. ఇవన్నీ నేర్చుకుంటా పని చేసుకుంటూ ముందు పోయినా లక్షలు అలా ఇన్కమ్ పెరుగుతూ వచ్చింది. నా ఇన్కమ్ 5 లక్షలు 7 లక్షలు వచ్చినప్పుడు కారు కొన్నాను కదా. సో ఇదే బిజినెస్ నుంచి డ్రీమ్ హోమ్ తీసుకున్న. సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నా. ఎంత పైసలు 2.5 కోట్ల రూపాయలతో నేను ఇల్లు కొనుక్కున్నాను. నా ఇంట్లోనే సినిమా థియేటర్ బాగుంటుందా? బాగుంటుందా? 5 ఏళ్ళ నుంచి సినిమాలు చూడలే కదా, ఇప్పుడు చూస్తాను అందులో కూర్చొని. బాగుంటుంది కదా. సో ఇదే బిజినెస్ నుంచి నా పెద్ద కార్ కొనుక్కున్న, వర్త్ ఆఫ్ 90 లక్షలు బెంజ్ కార్ కొనుక్కుంది. ఇదే బిజినెస్ నుంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న లక్షలలో. ఇదే బిజినెస్ నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. నా పేరెంటల్ కేర్ తీసుకున్న. ఈరోజు నా తల్లిదండ్రులతో పాటు నేను ఉంటున్నా. చారిటీస్ చేస్తున్నా. గోల్డ్ కొనుక్కున్న, సుమారు 1/2 kg గోల్డ్. తర్వాత ఇంకేంటి ఫారెన్ ట్రిప్స్ అంటారా, థాయిలాండ్ పోయినా, దుబాయ్ పోయినా, సింగపూర్ పోతున్నాం, మలేషియా, తర్వాత ఫిలిపీన్స్, ఓమన్, ఇన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాం. దీంతో పాటుగా హెల్త్ విషయానికి వస్తే ఇట్లున్నా హెల్త్ ఎట్లుందో మీరే చెప్పాలి. తర్వాత రికగ్నిషన్ తీసుకుంటున్నాం. శ్రీనివాస్ బర్త్డేమాను DUCD సెలబ్రేషన్ అని కొట్టడానికి మీకు వస్తుంది. నాకు తెలిసి జీవితంలో అదే అంతకంటే పెద్ద రికగ్నిషన్ ఉండదు. ఆ రికగ్నిషన్ కూడా తీసుకుంటున్నా. 2019లో నా ఇన్కమ్ 0, 2020లో నా ఇన్కమ్ 0, 2021 నా ఇన్కమ్ 1,00,000 రూపాయలు, 2022లో నా ఇన్కమ్ 3.5 లక్షలు, 2023లో నా ఇన్కమ్ 5 లక్షలు, 2024లో నా ఇన్కమ్ 7 లక్షలు, 2025లో నా ఇన్కమ్ 10 లక్షలు. సో ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని ఇయర్స్ అయింది? ఇలా 3 ఏళ్ళు వదిలేదు, ఈ 2 ఏళ్ళు వదిలే. ఎన్ని ఏళ్ళు పని చేసినాం? 5 years. ఎన్ని ఏళ్ళు? 3 years లో మన ఇన్కమ్ ఎంత? 3 ఏళ్లలో నా ఇన్కమ్ ఎంత? 20 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. మన ఇన్కమ్ ఎంత? 0. ఎస్ ఆర్ నో? ఆలోచిస్తున్నారా? మీరు చేసే పని కడుపు నింపుతుంది. ఎస్ ఆర్ నో? తప్పు అని చెప్పాలి. కడుపు నింపుతుంది. కానీ మీ జీవితంలో మీరు గెలవాలంటే ఇది ఒక సపోర్టివ్ గా వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకోండి. మీ జీవితంలో, మీ కాందాల్లో మీరు బతుకునే ఈరోజు మేము అనుభవిస్తున్నాం. చేద్దామా మరి? ఆర్ యు రెడీ? చేద్దామా? సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ వచ్చేసరికి మీరు ఈ బిజినెస్ లో డిసిషన్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ రాబోయే లీడర్ మీకు ఆయన ప్లాన్ ఎట్లా చెప్తుండే, ఎన్ని మీటింగ్స్ చేస్తుండే, హోమ్ మీటింగ్ ఎట్లా చేస్తుండే, తర్వాత జనాలు ఎట్లా వినకపోతే వాళ్ళని ఏ విధంగా చెప్పి వాళ్ళని అర్థం చేపిస్తుండే. సో ఆయన పర్సనల్ లైఫ్ ని ఇంతసేపు మేడం లైఫ్ స్టోరీ విన్నారు కదా. సో ఇప్పుడు సార్ లైఫ్ స్టోరీతో పాటు ఎట్లా పని చేసి ఈరోజు సంవత్సరంలో 2,80,000 సంపాదించిందో చెప్పడానికి వస్తుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? జీవితంలో లేనివి కావాలి అంటే చెయ్యని పనులు చేయాలి. చేస్తున్న పనే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే వస్తుంది. ఇప్పుడు ఇది కొత్త పనికి శ్రీకారం చుడుతున్నాం, అవునా కాదా? నేర్చుకోవాలా అవుతా? నేర్చుకున్నామా? వితౌట్ ఎనీ డిలే నేనే ఇన్వైట్ చేస్తాను.